తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. వాస్తవంగా 9 నెలల్లో ప్రజాపాలన కొనసాగుతుందా లేకపోతే ఇంకో రకంగా పాలన కొనసాగుతుందా అనే విషయాలపై మనతో మాట్లాడడానికి ఉస్మానియా జేసీ నేత శంకర్ అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, తెలంగాణలో ప్రజల పాలన కొనసాగుతుంది అనుకోవచ్చా ఈ 9 నెలల కాలంలో? ఇగో ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు, బంగారు బిందెలు లంక బిందెలు ఉంటాయి అనుకున్నాం కానీ ఉత్త కుండలు ఉన్నాయి మట్టి కుండలు ఉన్నాయి అన్నాడు. అయిపోయాను ఆడనే అయిపోయింది కదా. ఇంకా పరిపాలన గురించి నేను ఏం మాట్లాడాలి? పాలన అంటే ప్రజారంగమంజకంగా ఉండాలి. 42 శాఖలలో నువ్వు పెట్టే అభివృద్ధి 5 పథకాలు తీసుకొచ్చి సరే కొన్ని అమలు చేసిండ్రు, ఆర్థిక పరిస్థితుల రీత్యా కొన్ని అమలు చేయాలి. కానీ అవే కాదు కదా అభివృద్ధి అంటే. ఒక వ్యక్తి తన స్వశక్తి మీద, ఒక వ్యక్తి కొనుగోలుదారు శక్తి, గతంలో కూడా చెప్పిన కొనుగోలుదారు శక్తిగా మారినప్పుడు అభివృద్ధి అందలం ఎక్కుతుంది. అది ఇది కాదు ఉచిత పథకాలు ఇచ్చి భిక్షమా ఇదేనా మనం వేసేది? అసిస్టెన్స్ అంట ఇది, ఎకనామికల్ అసిస్టెన్స్. ఎవరికి ఇవ్వాలి అసిస్టెన్స్? ఎవరికి ఇవ్వాలి? చదువుకునే విద్యార్థికి ఇవ్వాలి అసిస్టెన్స్. మిగతా వాళ్ళకి ఎందుకు? మిగతా వాళ్ళకి పని కావాలి, పని చేసుకొని బతుకుతారు. కరెక్ట్ కాదు. సరే, ఒక కేసీఆర్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చినామనే తృప్తి తప్ప ప్రజలకు ఇంకేం మిగిలింది? ఏం లేదు. ఇప్పుడు ఒక సామెత చెప్తా నేను. పంది అది అత్యుత్తమైన పంది అయినా అధహీనమైన పంది అయినా ఏం చేస్తుంది? అది అసిద్ధమే తింటుంది. రాజకీయ నాయకులు కూడా అంతే. రాజకీయ నాయకులు అంతా రాజకీయ నాయకులు ఉన్న ముగ్గు నిడిచి ఇంకో ముగ్గేస్తారు అంతే. ఏ ముగ్గేస్తారంటే అది అద్భుతమైన ముగ్గేస్తారేమో అంటే అద్భుతమైన ముగ్గులు ఏముండయి. ఓకే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు రాజ్యం వస్తా అంటున్నారు. 3 రోజుల కింద చూసుకున్నట్టయితే రైతులను అరెస్టులు చేశారు. అంటే ప్రజాభవన్ ముట్టడి నేపథ్యంలో ఎట్లా చూడొచ్చు అంటారు? మరి వాస్తవంగా రైతుల రాజ్యం నడుస్తుంది అనుకోవచ్చా? ఎవరన్నారు రైతు రాజ్యం అని? రేవంత్ రెడ్డి అన్నారు. మరి వాళ్ళే డిసైడ్ చేయాలి. దానికి అర్థము నానార్థం చెప్పాలి. మనం ఎట్లా చెప్తాం మన అర్థం? ఇప్పుడు బడ్జెట్లో 28,000 కోట్లు పెట్టిండ్రు. యాక్చువల్గా మొదటి నుంచి ఏమన్నారంటే 35,000 కోట్లు అవసరం పడతాయి అన్నారు. 28,000 కోట్ల బడ్జెట్ పెట్టిండ్రు, 21,000 కోట్లు ఇచ్చిండ్రు. అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. నేనేమంటున్నా, మీకు డబ్బులు లేకపోతే, మీరు ఇయ్యలేకపోతే రైతులకు ప్రజలకు చెప్పుకోండి. ఇగో ఇట్లా మేము దశల వారికి ఇస్తాము, లంక బిందెలు అనుకున్నాము, ఖాళీ కుండలు ఉన్నాయి కాబట్టి ఖాళీ కుండల పరిస్థితి అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ చేసుకోవాలి, బతిలాడుకోవాలి. ఓట్లు వచ్చినప్పుడు అయితే దండాలు పెట్టిండ్రు కదా, కాళ్ళు మొక్కిండ్రు కదా. మొన్న అధికారిక సమావేశంలో రేవంత్ రెడ్డి పూర్తిగా రుణమాఫీ చేసినాం అంటున్నాడు. మరి నిజంగా చేసిండా చేయలేదా? తప్పు కదా, తప్పుడు ప్రకటన. ఇంకా ఒక మంత్రి ఏమో మేము ఇంకా చేసేది ఉంది, చేస్తాం, అందరికీ చేస్తాం, 2 లక్షల పైచీలకు కూడా చేస్తాం, 1,00,000 వరకు చేసినాం అంటాడు. ముఖ్యమంత్రి ఏమో మేము అందరికీ వేసేసినాం అంటాడు. ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు, లాఠీ లేకుండా మాట్లాడకూడదు. ముఖ్యమంత్రి గారు ఇంకో మాట ఏమంటారంటే, నాకు గౌరవం ఇచ్చిన ఇయ్యకు నా కుర్చీకి గౌరవం ఇవ్వాలంటుంటాడు. నీ కుర్చీకి గౌరవం ఇవ్వాలన్న సోయి నీకు ఉంది, కానీ మరి ఆ కుర్చీకి గౌరవం ఇచ్చి నువ్వేం మాట్లాడాలి అనే సోయి ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నావు? ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్నావు, ఒక గుండా లెక్క మాట్లాడుతున్నావు, రౌడీ లెక్క మాట్లాడుతున్నావు. మాట మార్చుకోవా? ఎదుటి వ్యక్తి చెప్పడం నీతి అవుతుంది, కానీ నీకు చెప్పుకోవడం నీతి కాదా? ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు ఉందాతనాన్ని ప్రవర్తిస్తలేవు? ముఖ్యమంత్రి సీటుకుండే గౌరవాన్ని ఎందుకు కాపాడతలేవు అని అడుగుతున్నా నేను. ఎలా నాకు చెప్తావు నీతులు శుద్ధులు, మరి నీవు కూడా నేర్చుకోవాలి కదా, నీకు కూడా ఉండాలి కదా శుద్ధులు నీతులు. లేకుండా ఎట్లా మాట్లాడతావు? ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం అన్నప్పుడు పాలనలో సమన్వయం ఉండాలి, అధికారిక వికేంద్రీకరణ జరగాలి. ఆ వికేంద్రీకరణ జరగకుండా నువ్వు చేసే పని నీ కిందోడికి తెలియకుండా, నీ మంత్రి చేసే పని నీకు తెలియకుండా జరిగితే ఏం పాలన అన్నట్టు? అభయహస్తం కాయిదాలు ఎన్నడు తీసుకున్నావు? ఎన్ని రోజులలో సార్ట్అవుట్ చేస్తా అన్నావు? ఎన్ని అమలు చేసినావు? ఉద్యమకారులకు ఒక కాలం పెట్టినావు కదా. మీ కేసులు ఎన్ని,
మీ మరణాలు ఎన్ని, మీ కథలు ఎన్ని, మీ కార్ఖానాలు ఎన్ని అన్నావు కదా, మరి ఏది ఏది అని అడుగుతున్నా. చాలామంది ఉద్యమకారులు రోగాల బారిన పడుతుండ్రు. ఏది వానికి అసిస్టెన్స్? నువ్వు తీసుకొచ్చిన పథకాల వల్ల ఒక్క హాస్పిటల్ అన్న ఉచితంగా వైద్యం చేస్తుందా? సోయిందా మీకేమన్నా? ఆరోగ్యశ్రీ పథకం కింద కార్పొరేట్ హాస్పిటళ్ళలో వైద్యం అందుతుందా అని అడుగుతున్నా నేను. అందుతుందా? అభయస్థం కింద ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తా అన్నారు కదా, ఏదైతే స్కీమ్కి ఇచ్చే 5 లక్షల ఇచ్చే స్కీము 10 లక్షలకు పెంచినామన్నారు కదా వైద్య ఖర్చుల కింద. మరి ఏవి పెంచిండ్రు సరే, ఎవడమలు చేస్తుండు? మీరు పైసలు ఇస్తలేరని ఏ దవాఖానలలో అసలు తీసుకుంటలేరు. ప్రైవేట్ దవాఖానలన్నీ ఎక్కడ అమలైంది నీ పరిపాలన? ఎక్కడుంది సంక్షేమం అని అడుగుతున్నా నేను. నువ్వే కదా సీట్లో కూకున్నావు కదా, సీటు గురించి ముచ్చట చెప్పినావు కదా, మరి సీటు బాధ్యతలు, అధికారాలు, విధులు ఎందుకు చెప్తలేవు? వాటి గురించి చెప్పాలి కదా. అవన్నీ వేస్ట్. ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, రాజకీయ నాయకులు ఏ పందైనా పందే. ఇవ్వదాకా సామెత చెప్పిన కదా, ఏ పందైనా పందే. అది ఆ పంది మంచి పందా చెడ్డ పందా ఈ కులమానాలు ఉండవు. అది ఎప్పుడు అసిద్ధమే తింటుంది తప్పితే ఇంకోటి తినది. ఓకేనా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ గుండెలు పెట్టి చూసుకుంటానైతే రేవంత్ రెడ్డి పలుసార్లు చెప్పిండు. వాస్తవంగా మరి ఉద్యమకారులందరికీ న్యాయం జరిగింది అనుకోవచ్చా ఈ 9 నెలల కాలంలో? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పదవులు ఇచ్చే విషయంలో ఇంతో కొంత వాళ్ళ నయము. ఎందుకంటే నలుగురికి పదవులు ఇచ్చిండ్రు, కార్పొరేషన్లు ఇచ్చిండ్రు, ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు, జిహెచ్ఎంసీ మేయర్ని కూడా చేసిండ్రు. ఒక్క బాలలక్ష్మిని తీసుకొచ్చి ఇలా మా ఉద్యమ నాయకురాలని తీసుకొచ్చి ఇలా మెంబర్ ఇస్తావు. ఆమెకు కార్పొరేషన్ చైర్మన్ చేసే అర్హత లేదా? ఉస్మానియా విద్యార్థులకు అర్హత లేదా? మహా మేధావులు ఈ నుంచి వేయరు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. లేదా నీ పార్టీలో పనిచేసేటోళ్ళకి ఒక్కనికి లేదా అని అడుగుతున్నా నేను. ఆ అర్హత లేదా, హోదా లేదా అని అడుగుతున్నా. ఇవాళ ఎలా అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఇంతో కొంత నయము ఆ విషయంలో. మిగతా విషయాలని నేను యాక్సెప్ట్ నేను. ఓకే అన్న, ఇప్పుడు అమరవీరులను కానీ ఉద్యమకారులను కానీ పట్టించుకోకుండా కేవలం ఏదో సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు. ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా? మరి ఏ ఉద్యమాలు చేసిండో వాళ్ళే చెప్పాలి. రాజీవ్ గాంధీ ఇలా ఏ ఉద్యమాలు తెలంగాణ కోసం చేసిండు, రాజీవ్ గాంధీ కుటుంబంలోకి వెళ్ళి ఎంతమంది అమరులైనరు, లేదా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఎంతమంది అమరులైనరు అనే విషయాలు ఇవాళ ప్రజలకు చెప్పాలి. ఇవాళ ఇవ్వంది పెట్టాలి విగ్రహం, ఆడ జయశంకర్ది పెట్టాలి విగ్రహం, లేదా కొండా లక్ష్మణ్ బాబూజీది పెట్టాలి అక్కడ విగ్రహం. కానీ ఇలా రాజకీయ నాయకులు వాళ్ళ ఆలోచన ఇవరిదాకానే అన్నా నేను. రాజకీయ నాయకులే, వాళ్ళు వేరు కాదు. వాళ్ళకి ఏం ఆలోచన ఉంటుంది? కుటుంబం ఆలోచన ఉంటుంది, పార్టీ ఆలోచన ఉంటుంది, అంతే తప్ప కానీ వేరే ప్రజల గురించి ఆలోచన ఎందుకు ఉంటుంది? ఓకే అన్న, అంటే కేంద్రంలో అయితే రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని దాన్ని కాపాడుతా అంటే తిరుగుతున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి చూసుకుంటే పార్టీ ఫిరాయింపులు, ఇండ్లలోకి వెళ్ళి పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నాడు ఒక ముఖ్యమంత్రి అయ్యి. ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా? ఇలా రాహుల్ గాంధీ గురించి ప్రజలు మాట్లాడుతున్నారు, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలి. అలా రాహుల్ గాంధీ ఇంత చిన్న బుక్ తీసుకొచ్చి భారత రాజ్యాంగం గురించి చెప్తుండు. భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి అంటే సమాధానం లేదు. అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అంటే సమాధానం లేదు. ఇవాళ అసలు భారత రాజ్యాంగం రాకముందు ఉన్న పరిస్థితులేంది, వచ్చిన తర్వాత పరిస్థితులేంది, ఎన్నిసార్లు అమెండ్మెంట్లు జరిగినాయి, ప్రజలకు ఏది అవసరం ఏది అనవసరం అనే విషయాల పట్ల పూర్తి అవగాహన ఉంటే మాట్లాడాలి. ఇలా కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎంటర్టైన్ చేస్తున్నాము, మత ప్రాతిపదికన రిజర్వేషన్లను ఎంటర్టైన్ చేయలేము మనం. ఇలా కుల ప్రాతిపదికన మనం జరగాలని కోరుకుంటున్నామంటే కులాన్ని ఏ వెనుకబాటు ఎంత అయింది దాన్ని అప్లిఫ్ట్మెంట్ కోసం నువ్వు చేస్తా అంటున్నావు. కానీ కుల ప్రాతిపదికన నువ్వు జనాభా లెక్కలు జరిగితే కులాన్ని పెంచి పోషించడమే తప్ప ఇంకొకటి ఉండదు. వ్యక్తి కొనుగోలుదారి శక్తిగా కావాలంటే వాని ఎకనామికల్ మీద డిపెండ్ కావాలి. మన ఎకనామీ మీద డిపెండ్ అయ్యి
వాని వెనకబాటుతనాన్ని అనేది ఫైండ్ అవుట్ చేసి ఒక కుటుంబంలో పెద్ద ఆదాయము తండ్రి ఆదాయం అనే అందరికీ కాలిక్యులేట్ చేసే కంటే ఒక వ్యక్తి ఆదాయాన్ని కాలిక్యులేట్ చేసి ఎవడేం సంపాదిస్తుండని ఈ దేశ ఎకనామీని ఈ రాష్ట్ర ఎకనామీని డిఫైన్ చేయగలిగితే ఏమన్నా నీకు అభివృద్ధి ఫలాలకు దగ్గర వేయచ్చు. కుల ప్రాతిపదికన వేస్తే ఈ కులంలో ఒకడు బలిసినోడు ఉన్నాడు, ఒకడు ఎండినోడు ఉన్నాడు. నిన్న మొన్నటి దాకా ఎస్సీ ఎస్టీలల్లా వర్గీకరణ కావాలని కొట్లాడినరు. ఎందుకు? ఒకే కులంలో ఒక జాతి ఎక్కువ ఫలాలు తీసుకుంది, ఒక జాతి తక్కువ ఫలాలు తీసుకుందనే ఒక వాదన. అది కాదు. నేనేమంటా అంటే ఒక కులంలో ఒక 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 వ్యక్తి ఒక ఉన్నతమైన స్థితిలోకి అయిన తర్వాత ఆయనను ఆ స్థాయికి తగ్గట్టు సైకిల్ చేయాలి. కనీసం ఇప్పుడు ఉన్న సిస్టంలోనే సైకిల్ చేయాలి. ఇవన్నీ చెప్పకుండా మరి మళ్ళీ కులాలను పెంచి పోషిస్తారు. మనమే అందరం కులం వద్దామని అనుకుంటున్నాము, మరి కులాన్ని పెంచి పోషిస్తున్నామా? ఇక్కడ చూసుకుంటే రాహుల్ గాంధీ ఏమో అక్కడ పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం అంటున్నాడు. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏమో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నాడు. మొత్తానికి ఎట్లా చూడొచ్చు అంటారు? గురువు ఒక రకంగా ఉంటే శిష్యుడు ఒక రకంగా ఉంది. ఇవాళకనే చెప్పిన నేను రాజకీయ నాయకులకు పందులకు ముడిపెట్టి చెప్పిన. అవి రాజకీయ నాయకులు ఎప్పటికీ రాజకీయ నాయకులే, అవి ఏం వేరు కావు. అది ఒక ఉదాహరణ చెప్పిన అంతే. నేను వాళ్ళని కించపరచడానికి చెప్పలే, ఉదాహరణ చెప్పిన. ఆ ఉదాహరణ ప్రకారం ఎట్లుంటుంది? రాజకీయ నాయకులు రాజకీయం చేస్తారు. ఇదే ముఖ్యమంత్రి ఏమన్నాడు? పార్టీ మారిన వాళ్ళు రాళ్లతోటి కొడి చంపాలన్నాడు. మరి ఈయనని ఏ రాయితోటి కొడి చంపాలి? ఆ లంగలు లఫంగాలు కదా, నిన్ను కాదనే టీఆర్ఎస్లోకి వేయరు కదా. మరి టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు టీఆర్ఎస్లో చేసిన కంపు రోత నీ పార్టీలు ఎందుకు పెట్టుకుంటున్నావు చెప్పాలి కదా ముఖ్యమంత్రి సమాధానము. దీనికి సమాధానం ఉండదు. దీనికి మళ్ళీ సమర్థించుకోవడానికి ఒక కొత్త వాదన వస్తుంది. రాత్రికి రాత్రి ఎట్లా మారుతాడా నీ పార్టీ నుంచి ఆ పార్టీ ఫిరాయింపులు ఉండయా? ఆనాడు నువ్వు గగ్గోలు పెట్టినావు కదా, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలి, వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని నువ్వే మాట్లాడినావు కదా. మరి నువ్వు ఎందుకు దాన్ని అంటే వాడు పెండ తిన్నాడని నువ్వు తింటావు. వాడు పెండ తిన్నాడు, గతంలో పెండ తిన్నాడు, నువ్వు చేసినావు నేను చేస్తా అంటే గతంలో పెండ తిన్నాడు నువ్వు తింటావు అన్నట్టే కదా. నీ దగ్గర నిబద్ధత ఉంది, నువ్వు గెలిపించుకోగలుగుతావు. మొన్న హైకోర్టు తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. సో డిస్క్వాలిఫై అయ్యి నీ పార్టీ సభ్యత్వం మీద రాజీనామా చేయించి నీ పార్టీ సభ్యత్వం మీద ఎన్నికలకు గెలిస్తే వాళ్ళందరి పోయినా నీ పార్టీకి ఏం ప్రమాదం ఉండదు కదా. వచ్చిన వాళ్ళు ఎవరు పోయినా ఎన్నికలకు రా, గెలిపించుకో నీ పార్టీ జెండా మీద. మరి అది సాతకాక మేము అన్నీ స్పీకర్ తీసుకుంటాడు, స్పీకర్ ఏమన్నా దేవుడా? స్పీకర్ ఏమన్నా రాజ్యాంగానికి అతీతుడా? పెట్టుండ్రి అందరు కలిసి ప్రైవేట్ బిల్ పెట్టు ఆడ పార్లమెంట్లో. ఒక వ్యక్తి పార్టీ మారితే తన ప్రాథమిక సభ్యత్వము తన ఉన్న పదవి రెండు పోవాలని ప్రైవేట్ బిల్లు పెట్టు. ఎంపీలు ఉన్నారు కదా, పెట్టిపి వాళ్ళతోటి ప్రైవేట్ బిల్లు, తప్పు కాదు. ఓకే అన్న, ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఈ 6 గ్యారెంటీలు కానీ నిరుద్యోగుల అంశం కావచ్చు, రైతుల అంశం కావచ్చు, ఇవన్నీ ఎఫెక్టివ్ ఉంటాయి అంటారా మరి మొత్తానికి? ఈ ఉప ఎన్నికలు ఒకవేళ మళ్ళీ వచ్చినాయి అనుకోండి, ఒకవేళ ఇదైతే నిరుద్యోగులు కానీ రైతులు కానీ ఇతర ఎంప్లాయీస్ కానీ ఇది 6 గ్యారెంటీలకు సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు అక్కడ? అంతా మోసం. రాజకీయం అంటేనే మోసం, రాజకీయ నాయకులు అంటేనే మోసగాళ్ళు, చీటర్స్. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలో భగవద్గీతలా, వాళ్ళ మేనిఫెస్టో ఖురానా, వాళ్ళ మేనిఫెస్టో బైబిల్లా? మరి మేనిఫెస్టోలో ఉన్న అంశాలే రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. సుబ్రహ్మణ్యం బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో ఏం చెప్పిండ్రు? ఎలక్షన్ కమిషన్కి చెప్పిండ్రు అది చట్టబద్ధమైన సంస్థ, అది అటానమస్ బాడీ. ఆ సంస్థనే జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే ఆచరణ సాధ్యం కానీ అమలుకి సాధ్యం కానీ పథకాలు ఏమైనా ఉంటే తీసిపారేయి, ఉచితాలు ఏమైనా ఉంటే తీసిపారేయి అని చెప్పింది. మరి ఎన్నికల కమిషన్ ఏం చేసింది? మరి రాజకీయ నాయకులు పెట్టి మోసం చేస్తుంటే ఇదేం చూద్దాం? నిన్న కాక మొన్న నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేమంతా కొట్లాడినాం, ఆ ప్రభుత్వం పోవాలి, కొత్త ప్రభుత్వం రావాలి, క్యాలెండర్ ఇయర్ కావాలి అని కొట్లాడినాం. ఏది క్యాలెండర్ ఇయర్? చట్టబద్ధమైందా? యూపీఎస్సీ లాగా ఉందా అది? టీజీపీఎస్సీ యూపీఎస్సీ లాగా చట్టబద్ధమైన సంస్థనే. ఆ సంస్థకి ఇచ్చే క్యాలెండర్ ఇయర్ వాళ్ళు చట్టబద్ధం చేసినారు. ఈ డేట్ నాడు వస్తుంది అంటే ఈ రోజు నాడు వస్తుంది అంటే వస్తుంది. నీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏవైతే పెట్టుకున్నావో గదే రూపం ఎలా
ఇది క్యాలెండర్ ఇయర్ అంటున్నావు, తప్పు కాదు అది. చట్టబద్ధంగా చేసిపో. నువ్వు ఒకవేళ చట్టబద్ధం చేసిపోతే రేపు వచ్చే గవర్నమెంట్ కూడా నీ రిఫార్మ్ని కంటిన్యూయేషన్ చేస్తుంది. రేపు ఇవాళ ఉండొచ్చు, నువ్వు పోవచ్చు. మోసం కాకపోతే ఏంది అన్న, నువ్వు దాన్నే చట్టం చేయి. ఇలా హైడ్రా గురించి కూకున్నావు కదా, లేకపోతే ఇంకో కాలేజీకి పేర్లు మార్చడానికి కూకున్నావు కదా మంత్రివర్గము. మరి దీని మీద కూకుండడానికి నీకేమైంది? మేము కొట్లాడిందల్లా చట్టబద్ధమైన క్యాలెండర్ ఇయర్ కావాలని అడిగినాం. అది చట్టబద్ధం ఎందుకైతే అదే మోసం కదా. అందుకనే రాజకీయ నాయకులు మోసగాళ్ళు, చీటర్సు అంటున్నా నేను. ఇది ప్రజలు గమనించాలి, నిరుద్యోగులు గమనించాలి, విద్యార్థులు గమనించాలి, సగటు పౌరులు గమనించాలి, అందరూ అన్ని సామాజిక వర్గాలు గమనించాలి. అదే ఒక మోసం, ఇది మోసంలో బతుకుతున్నాం. ఇలా వాస్తవాలు ఎవరు మాట్లాడతలే, వాస్తవాల గురించి ప్రస్తావనలే. ఇప్పుడు హైడ్రాకు సంబంధించి మాట్లాడుకున్నట్టయితే అన్న, వాస్తవంగా హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు నిన్న కేబినెట్ సమావేశంలో. మరి అది జనాలకు సానుకూలంగా ఉంటాయి అనుకోవచ్చా? ప్రకృతికి విరుద్ధమైన, ప్రకృతి వినాశనం చేసే ఏ పైనైనా నేను మద్దతు ఇవ్వ. ప్రకృతిని వినాశనం చేస్తే అది ప్రళయాన్ని సృష్టిస్తుంది. నిన్నమోన చూసినాం, ఆకేరులో చూసినాం, ఖమ్మంలా చూసినాం కదా. ఎప్పుడు ప్రకృతిని కాపాడుకుంటూ అది ఇచ్చిన సంపదని కానీ, అది ఇచ్చిన ఫలాలను కానీ అనుభవించాలి, దాన్ని వినాశనం చేయకూడదు. కానీ ఇలా ఆ వినాశనం కారణమైన అధికారులు ఎవడో వాడిని పట్టవా? హైడ్రా పేరట హైడ్రామానే చేస్తావా? ఎవడైతే భూస్వామి ఎఫ్టీఎల్లో ఉన్న భూమిని భూస్వామి అమ్మిండో, రియల్టర్కి అమ్మిండో, రియల్టర్ కొని ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడో ఆ రిజిస్ట్రేషన్ అధికారిని, ఎస్ఓని, తర్వాత దాన్ని కన్వర్షన్ పెట్టిన ఆడియోని, ఆ కన్వర్షన్ తర్వాత ఎవడైతే టౌన్ ప్లానింగ్ ఇస్తారో టౌన్ ప్లానింగ్ ఇచ్చిన అధికారిని, మున్సిపల్ కమిషనర్ని, హెచ్ఎండిఏ లేదా జిహెచ్ఎంసీ పరిధిలలో ఉంటే డిప్యూటీ కమిషనర్లని ఎందుకు బాధ్యత చేస్తలేవు? ఇలా వాడు రైతు దగ్గరికి వెళ్ళి కొన్నాడు, బిల్డర్కి ఇచ్చిండు, రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, కన్వర్షన్ చేసిండు, అన్నీ అధికారికంగా అప్రూవల్ అయ్యి బ్యాంకు లోన్ తెచ్చుకున్నాడు. ఒక పేదోడు బ్యాంకు లోన్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఉన్న పలంగా కూలగొట్టు, మేము వద్దంట్లే, చట్టవిరుద్ధమైతే కూలగొట్టు, మద్దతు చేస్తాం. కానీ ఇవన్నిటికి కారణాలైన అధికారులను ఎందుకు వదిలిపెడుతున్నావు? ఇలా అధికారులనే రంగంలోకి దింగి పనులు ఎందుకు చేపిస్తున్నావు? వాళ్ళ మీద చర్యలు ఉండయా? ఎవడైతే నష్టపోయిన కొనుగోలుదారు ఉన్నాడో వానికి కంపెన్సేషన్ ఎందుకు కట్టియవు? రీఅలొకేషన్ ఎందుకు చేయవు అని అడుగుతున్నా నేను. ఇవాళ ఆ ఏరియాలో, ఆ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కున్న వ్యక్తి ఇంతమంది కారణమైనరు కదా. గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది. నువ్వు ఏ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొన్నాడో ఆ ఫ్లాట్ కొన్న వ్యక్తికి ఫ్లాట్కు ఎంత అవుతుందో అంత జాగా లొకేషన్ చేయి వాడు ఇల్లు కట్టుకోవడానికి. మరి కూలగొట్టిందని కాంపెన్సేషన్ ఎవరి దగ్గరికి వెళ్ళి వస్తుంది? ఇగో తప్పుడు అధికారులైన తప్పుడు వ్యక్తుల నుంచి వసూలు చేసి ఇలా ఆ నష్టపోయిన ఒక సగటు పేదోనికి ఇస్తా అని చట్టంలో పెట్టు. అది కదా పారదర్శకత అంటే, అది కదా ప్రజాపాలన అంటే. కానీ కూలగొడతా వాడు తెలియదా అంటే తెలియదు. రాష్ట్రంలో 100% ఎడ్యుకేషన్ లేదు. రాష్ట్రంలో అన్ని విషయాల పట్ల ముఖ్యమంత్రికి అవగాహన లేదు. సగటు పేదోనికి అవగాహన ఉంటుంది? ఏడుంటుంది అవగాహన? చట్టం మీద ఎంతమంది కోర్టుకు వెళ్తుండ్రు? కోర్టు అంటే ఎంతమందికి తెలుసు? అసలు కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతుందా? ఏళ్ళ తరబడి చచ్చిపోయినాక జడ్జిమెంట్ ఎవరికి తెలుసు? నువ్వు కదా అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉండాలి కదా నీది. రాజకీయ నాయకులు కదా చక్కగా ఉండాలి. ఈ తప్పుడు పనులకు ప్రోత్సహించింది ఎవరు? నీ ఎమ్మెల్యే కాదు? నీ నియోజకవర్గంలో పనిచేసిన ఎమ్మెల్యేకు తెలియద్దా? సోయి ఉండద్దా? వాడు తప్పుడు ఏరియాల తప్పుడు ప్లేస్లో కడుతుండు, బఫర్ జోన్లో కడుతుండు, ఎఫ్టీఏలో కడుతుండు, ప్రభుత్వ భూమిలో కడుతుండు. అంటే వీళ్ళంతా ఏం చేస్తుండ్రు? ఇంకా అడుగులు కాసిండ్రా, గడ్డి వీకిండ్రా. ఇప్పటికీ మేము కాదంటలేం, చెయ్యి, చట్టబద్ధంగా చెయ్యి. ఒక భూమి కాపాడాలంటే ఒక 8-9 సంస్థలు కలిసి ఉండాలి. దానికి ఒక మదర్ డిపార్ట్మెంట్ ఉండాలి. ఎవరికైనా సోయుందా ప్రభుత్వ భూమి కాపాడాలని? సోయుందా అని అడుగుతున్నా. ఎంత పెడితే అంత కబ్జా. జీవో నెంబర్ 59 అనేది 100 ఎకరాలు కొల్లగొట్టిండ్రు. ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా జీవో నెంబర్ 59 ఎందుకు రద్దు చేయలే? ఇప్పుడు ముచ్చట చెప్తున్నావు కదా. చాలా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైన 59 పేరట.
నిన్న ఇవాళ ఒక్కరోజు తెలంగాణ ఫార్మేషన్కు ఒక్కరోజు ముందు కబ్జాలున్నా వాడికట 59 కింద. అరే లిమిటేషన్ యాక్ట్ ఏడవేయిందిరా సన్నాసులారా, కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. అధికారికి కామన్ సెన్స్ లేదు, రాజకీయ నాయకుడికి కామన్ సెన్స్ లేదు. నాకు బాధ అనిపించి తిడుతున్నా ఇవాళ. ఊరికే కాదు, కనీసం అవగాహన లేకుండా, కనీసం డిపార్ట్మెంట్ మీద పట్టు లేకుండా అధికారులు ఏం చేస్తారు? ఏం చేసిండ్రు? ఎందుకు వీళ్ళందరినీ పనిష్ ఎందుకు చేయవు? వీళ్ళందరూ బాధ్యులు ఎందుకు కారు? నేను తప్పు చేసి నేను ఆడ కబ్జా పెడితే నువ్వు కబ్జాదారివి నీ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద నేను లోపల పెడతానని అంటున్నావు కదా, మరి ఏడవైంది? ఓకే అన్న, ఇక్కడ చూసుకుంటే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి సోదరుడైన తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా ఏదైతే మురళీమోహన్ కూడా నోటీసులు ఇచ్చారు. కాకపోతే ఏదైతే సున్నం చెరుకు సంబంధించి పేదలు ఉన్నారో వాళ్ళకు ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా అది కూడా వాళ్ళని కోర్టుకు అప్రోచ్ కాకుండా ఆదివారం రోజు తెల్లవారుజామున 6 గంటలకు వచ్చి వాళ్ళ ఇంట్లో నుండి బయటికి గుంజుకొచ్చి మరి వాళ్ళ ఇల్లు మొత్తం ధ్వంసం చేసి మొత్తం సామాన్లు మొత్తం బయట పడేసిన సందర్భంగా మనం చూసినాం. వాస్తవంగా మరి తెలంగాణలో ప్రజాపాలన జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు పాపం రికార్డుతో కానీ డొక్కాడని కుటుంబాలు అనుకోవచ్చు. అక్కడ మనం మోసపోయినరు, మోసగాళ్ళ చేతిలో మోసపోయినరు. ఇవరి దాకా అదే చెప్పిన కదా. మోసగించిన వాళ్ళు ఎవరు అంటే బిల్డరు, భూమి అమ్మిన భూస్వామి, బిల్డరు, తర్వాత మున్సిపాలిటీ అధికారి, రెవెన్యూ అధికారి, తర్వాత రిజిస్ట్రేషన్ అధికారి, వీళ్ళందరూ కలిసి మోసం చేసిండ్రు. మరి మోసపోయినోనికి నువ్వు న్యాయం చేయవా? చేయాలి కదా. వానికి అదే ఏరియాలో ఎవడైనా పేదోడు అనుకొని అపార్ట్మెంట్లో కట్టుకున్నోడు, కొనుక్కున్నోడు, ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నోడు, ఈ విల్లాలు కాదు కదా కూలగొట్టి ఈ వాళ్ళని రోడ్డు పడేయడానికి. విల్లాలు అయితేనేమో 2 కోట్లు 3 కోట్లు కొనుక్కున్నోడు ఉంటాడు. కాయ కష్టం చేసి 40 లక్షలు 50 లక్షలు, అప్పట్లో 20 లక్షలే ఉండే ఒక ప్లాట్ కొనుక్కోవడానికి. కట్టుకున్నాడు, ఇంతో కొంత కష్టపడి కట్టుకున్నాడు. మరి వానికి నువ్వు ఏం అసిస్టెన్స్ ఇస్తున్నావు? ఇలా అంటున్నావు కదా బిచ్చం వేసినట్టు. ఎకనామికల్ అసిస్టెన్స్ కింద 2000 రూపాయలు బిచ్చం ఇచ్చి బానిసగాలని తయారు చేస్తున్నా అంటున్నావు కదా. మరి బతకడానికి వాడు ఉండడానికి నువ్వేం తయారు చేసినావు చెప్పు? మనకేం అసిస్టెన్స్ ఇచ్చినావు చెప్పు? ఒక్క నోటీస్ అయినా ఇస్తున్నావా? నోటీస్ ఇచ్చి నీది కూలగొడుతున్నాం, ఈ కారణాల చేత ఇది చేసినాం. మరి కూలగొట్టే ముందు 12 ఏళ్ళ పైబడి ప్రైవేటు భూమిలో, 30 ఏళ్ళ పైబడి గవర్నమెంట్ భూమిలో రిసీట్ ఉంటే, ఏదో ఒక ఆధారం ఉంటే రెగ్యులరైజ్ చేస్తామని లిమిటేషన్ యాక్టే చెప్తుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లే చెప్తున్నాయి. అయినా పర్లేదు, నీకు అక్యూజుయేషన్ కావాలనుకున్నప్పుడు ప్రభుత్వ అవసరాల రీత్యా, ప్రభుత్వ సంక్షేమం రీత్యా, తర్వాత ఏదైతే ప్రజా అవసరాల రీత్యా కూలగొట్టినవా తీసేసుకో, కానీ అలొకేషన్ చెయ్యి, వాడిని ఆదుకో, వానికి ఆధారం ఇయ్యు. ఇంకా ఇదేం ప్రజాపాలన? హైడ్రా పేరట డ్రామాలు చేయకని చెప్తున్నా ఈ ముఖ్యమంత్రికి. హైడ్రా పేరట డ్రామాలు చేయకు, వాళ్ళకొక అభయం ఇయ్యు, ఆధారం ఇయ్యు, రీఅలొకేషన్ చేయు. ఆ కట్టుకోవడానికి ఏదైతే నష్టపోయినరో కట్టుకోవడానికి అధికారుల గల్లవాడతావా? అధికారులను సస్పెండ్ చేస్తావా? అధికారులు చేసిన అవినీతి సొమ్ముని వెలికి తీసి వాళ్ళకి ఇస్తావా? ఇచ్చుకొని వాళ్ళ కూలిపోయిన ఇంటి ప్లేస్లో ఒక ఇల్లు కట్టుకొని బతకనికి పేదలకు ఒక గూడు నీడ ఏర్పాటు చేసేటట్టు చేయి. అంటే మరి కాంగ్రెస్ సంబంధించి ఎవరైతే నాయకులు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, టీడీపీకి సంబంధించిన మురళీమోహన్ వాళ్ళకు నోటీసులే పరిమితం చేస్తున్నారు. అట్లా చూసుకుంటే అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన కాలేజ్ కూడా నోటీసులు ఇచ్చి ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కరెక్ట్ పాయింట్కి వచ్చినావు. ఇలా అసదుద్దీన్ ఓవైసీ వైద్యం పేరట, వైద్యం ఇస్తున్న పేదలకనే వైద్యం పేరట ఇలా నిండు చెరువుల కట్టిండు. సివిఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎలక్ట్రిసిటీ తీగలకు అక్విజేషన్ చేసిన ల్యాండ్ అక్యుపై చేసి పక్క పొంటు ఉన్న వ్యవసాయ కాల్వ మొత్తాన్ని కబ్జా పెట్టి కట్టిండు. తర్వాత ఎవరు పట్నం మహేందర్ రెడ్డి నడి చెరువుల కట్టిండు. పొంగులేడి శ్రీనివాసరెడ్డి బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో కవర్ అవుతుంది అని ఇలా మీ మీడియానే. మాజీ ఎంపీ వివేక్, ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే, ఆయన ఫామ్ హౌస్లు. సొంత అన్న, నేను అన్నదైనా కూలగొడతా అని చెప్పినావు, నోటీస్ ఇచ్చినావు. ఇవన్నీ పారదర్శకంగా చేయాలి. ఎక్కడైనా అక్యుపై ఏదైనా ప్రకృతికి విరుద్ధమే, చట్టానికి విరుద్ధమే. అందరికీ ఒకటే చట్టం ఉండాలి. ఇలా మేము కూడా ఏమంటున్నాం అంటే, పేదోని ఇల్లైనా నువ్వు కూలగొడితే వానికి భరోసాని, వానికి నీడని, వాని బతుకుని. వాడు మోసపోయిండు,
మోసపోయిన పేదోడు ఎవడైతే ఉన్నాడో ఆధారం ఇయ్యు, అస్యూరెన్స్ ఇయ్యు, అప్పుడు కూలగొట్టు. వాడే కూలగొట్టుకుంటాడు, నువ్వు కాదు. ఈ హైడ్రామా అవసరం లేదు, వాడే కూలగొట్టుకుంటాడు. అయ్యా నువ్వు తప్పుడు ప్లేస్లో కట్టుకున్నావు, తప్పుడు ప్లేస్లలో ఉంటున్నావు అనని నోటీస్ ఇచ్చి నీకు పలానా కాడ అలొకేషన్ చేస్తున్నా, ఆడపోయి కట్టుకోవడానికి నేను నీకు డబ్బులు అరేంజ్ చేస్తా, లేదా నీ ఈ తప్పుడు ప్లేస్లో కట్టుకోవడానికి కారణమైన అధికారుల మీద గల్లబట్టి గుంజి వసూలు చేసి నీకు కట్టిస్తా అని ఆధారమి యాక్సెప్ట్ చేస్తాం, నీకు మద్దతు చేస్తాం. ఇలా తెలంగాణలో మంచి చేస్తే యాక్సెప్ట్ చేస్తాం, మంచి చేస్తే యాక్సెప్ట్ చేస్తాం. చెడు చేస్తే ప్రజల పుట్ట కొడతా అంటే, ప్రజల ఉసురు తీస్తా అంటే అస్సలు ఊకోమియాల. నిన్న మొన్నటి వరకు ఎందుకు ఊకున్నాం? 3 నెలలు అడిగినరు, 100 రోజులు అడిగినరు, 100 రోజుల వరకు ఊకున్నాం. ఇలా 100 రోజులు అయిపోయింది, 9 నెలలు గడుస్తుంది. 9 నెలల్లో ఇక మేము ఊకుండే పరిస్థితి లేదు. మేము బరాబరి ఇవాళ నువ్వు పదవులు ఇస్తే నీ పదవులకో లేకపోతే నీ పైసలకో గులంగిర్లం కాము. ఇలా మా తల్లిదండ్రులు జన్మనిస్తే యూనివర్సిటీలో మాకు విద్య నేర్పిన చదువునిచ్చింది యూనివర్సిటీ, పోరాటం నేర్పింది. పోరాట స్ఫూర్తిని పుచ్చుకున్నాం. ఎవరికి లాలుచి కాదు, గులంగిర్లం కాదు. ఎవడు తప్పు చేస్తావని ఉతుకుడే. ఇట్లాంటి మాత్రం వ్యతిరేకత నీకు 4 రోజులలో సరే హైడ్రా చేసే పనుల వల్ల అది జిల్లాలకు విస్తరించాలనే ఒక వాదన వచ్చినప్పటికీ ఏదైతే తప్పుడు పనులకు ప్రోత్సహించిండ్రో, తప్పుడు ఆదేశాలు ఇచ్చిండ్రో అధికారులని కనుక ఖచ్చితంగా శిక్షించాలి. ఇలా ఎన్ని ప్లేసులలో ఎవరి మీద కంప్లైంట్లు ఉన్నాయో అవి సార్ట్అవుట్ చేయాలి. వాళ్ళని ఫస్ట్ ముందు అధికారులను శిక్షించాలి. ఈ అన్నిటి కారణం అధికారులు, ఈ అన్నిటి కారణం మీ రాజకీయ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ 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 స్థానిక సంస్థలు ఉన్న వాళ్ళు అందరూ బాధ్యులే దీనికి. వాళ్ళందరినీ కూడా ఒక పేదోన్నే కాదు నువ్వు శిక్షించాల్సింది, వాళ్ళందరినీ శిక్షించాలి. ఆ రకంగా నువ్వు శిక్షిస్తే బరాబరి నీ ఎంబటి ఉంటాం, లేదు అంటే పట్టలిప్పుతాం. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రికి. ఓకే, అంటే అది ఏదైతే విద్యాశాఖ ముఖ్యమంత్రి ఆధీనంలో ఉంది ఇప్పుడు, ఆ శాఖలో మొత్తం విద్యార్థులంతా రోజు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు రాస్తారోకాలు చేసిన సందర్భాలు కూడా మనం చూస్తాం. వాస్తవంగా ఈ విద్యాశాఖలో రేవంత్ రెడ్డి విఫలమైంది అనుకోవచ్చా? అసలు శాఖలు ఉన్నాయా? ఏ శాఖ ఏం పని చేస్తుందో తెలియదు. రాజకీయ నాయకుల పనితీరు ఎట్లుంది అంటే, రవాణా శాఖ మంత్రి ఇంకో శాఖ గురించి డిబేట్ పెడతాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఇరిగేషన్ శాఖ గురించి డిబేట్ పెడతాడు, తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి ముఖ్యమంత్రి శాఖ గురించి డిబేట్ పెడతాడు. అది పరిస్థితి ఉంది, గందరగోళంగా ఉంది. ఏ శాఖ మంత్రి ఆ శాఖ గురించి మాట్లాడాలి. నీ శాఖ పరిస్థితులు, నీ శాఖ సమస్యలు అయిపోయిన తర్వాత వేరే శాఖ గురించి ప్రస్తావన తేవాలి. రాజకీయ నాయకుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. సరే మీరు అడిగిన దానికి అంటే మీడియా అడిగిన దానికి మేము సమాధానాలు చెప్తున్నామే కానీ మా శాఖ కాని పనుల గురించి మేమేం మాకు అవగాహన లేకుండా లేము అని వాళ్ళకు ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికి ఏ మీడియా వచ్చి అడిగినా నువ్వు చెప్పాల్సిన సమాధానం నీ శాఖ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడాలి. నేను కూడా అంతే. ఎస్, ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక విద్యార్థిగా నేను ఉన్నా కాబట్టి ఫస్ట్ నా విద్యా సమస్యలు మాట్లాడిన తర్వాత వేరే విషయాల పట్లనే స్పందిస్తా. ఇప్పుడు హైడ్రా గురించి కానీ మిగతా విషయాలు. ఎస్, నీ శాఖకు సంబంధించిన విషయాలు, నీ శాఖకు సంబంధించిన పనితీరుని నువ్వు ప్రస్ఫుటంగా ప్రజలకి తీసుకెళ్ళగలగాలి. నీ శాఖ గురించి మాట్లాడు, ఆ తర్వాత వేరే విషయాల గురించి మాట్లాడేదామని నేను ఈ మంత్రులని నేను హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నా. తర్వాత విద్యాశాఖ విషయానికి వస్తాము. విద్యాశాఖ నిన్న మొన్నటి వరకు ఏమన్నది, మూతపడ్డ పాఠశాలలన్నీ తెరిపిస్తా అన్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో, వాళ్ళ మాటలలో అన్నిట్లలో మూతపడిన ప్రతి స్కూల్ తెరుతా అన్నాడు. ఇప్పుడు 1600 స్కూల్లో 1600 పైచిలకు స్కూల్లో ఇవాళ రేషనలైజేషన్ పేరట మూతేస్తున్నాం, పిల్లలు లేరు మూతేస్తున్నామని. అసలు నాకు అర్థం కాదు, ఒక పాఠశాలలో విద్యాబోధన చేసేటప్పుడు 10 మందికి ఒక టీచరు, 60 మందికి 11 నుంచి 60 మందికి 2 టీచర్లు అనే కొలమానం ఉంటుందా? సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ ఉంటారు, సబ్జెక్టుకు ఒక టీచర్ ఉంటారు టీచ్ చేయడానికి. మరి విద్యా బోధనలో రిఫార్మ్స్ రావాలంటే, ఫలాలు రావాలంటే సబ్జెక్ట్కు టీచర్ ఉంటొస్తుంది. గా సిస్టంలో చదువుకున్నాం, ఇవాళ 4 అక్షరాలు నేర్చుకున్నాం. ఆ సిస్టమ్ పోయింది. ఏకోపాధ్యాయ టీచర్ ఏంది నాకు అర్థం కాదు.
ఏకోపాధ్యాయుడు టీచర్ ఉన్నోని స్కూల్కి ఎవడన్నా పంపుతాడా? అదే నీతో పోటీపడి నీ దగ్గర పర్మిషన్ తీసుకున్న ప్రైవేటు టీచరు, ప్రైవేటు స్కూలు ఇలా సబ్జెక్ట్ ఓరియంటెడ్ టీచరు ప్రాథమిక దశ నుంచే పెడతారు. మరి ప్రభుత్వం ఎందుకు వైఫల్యం అవుతుంది? ప్రాథమిక దశ నుంచే సబ్జెక్ట్ ఓరియంటెడ్ టీచర్ ఉన్నప్పుడు ఆ టీచరు ఆ టీచర్ సబ్జెక్ట్లో ప్రావీణ్యం ఉంటుంది, బోధన మెలకువలు ఆయనకు తెలిసి ఉంటాయి కాబట్టి అద్భుతంగా తీర్చిదిద్దగలుగుతాడు. ఏకోపాధ్యాయ టీచర్ ఏంది? 10 మంది పిల్లలకు ఒక టీచర్ ఏంది? 60 మందికి 2 టీచర్లు ఏంది? అంటే ఇద్దరితోటే పాఠశాల నడుస్తుందా? బుర్ర లేదు సన్నాసులకి. బుర్రుండా? రిఫార్మ్ టీచింగ్ ఫీల్డ్లో కానీ పాఠశాల బోధన పద్ధతుల్లో రిఫార్మ్ రావాలంటే టీచర్ని కమిటీలో సభ్యుడిని పెట్టాలి, టీచర్లతోటి కమిటీ వేయాలి. ఏముంటుంది? రాజకీయ నాయకులు బాగా తాగి పంటారు. 60-70 ఏళ్ళు వచ్చినోడు రాజకీయ నాయకుడు అయితే ఏం అవగాహన ఉంటుంది? స్కూళ్ళల్లో ఏక ఉపాధ్యాయ టీచర్ని పెట్టడానికి అంటే ఏదన్నా ప్రైవేట్ కానీ కార్పొరేట్. నేను ఆ ముఖ్యమంత్రి శాఖకు కింద విద్యా వ్యవస్థ ఉంది అంటే విద్యా వ్యవస్థలో నేను ఇవాళ పేపర్లో చూసిన విషయాన్నే అడుగుతున్నా. ఇవాళ నేను గత ప్రభుత్వంలో 15,000 స్కూళ్ళు రేషనలైజేషన్ కింద పోయినాయి. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత ఏమైనా సుఖం ఉందా అంటే నువ్వు వచ్చిన తర్వాత కూడా మూతలే వేస్తున్నావు కదా అని అడుగుతున్నా నేను. ఇవాళ మూతపడ్డ పాఠశాలలో విద్యార్థులు లేనిది పాఠశాల ఎట్లా ఓపెన్ అయితే చెప్పు? ఇది మోసం కాదు? వీళ్ళు మోసగాళ్ళు కాదు? ఎందుకంటే ప్రైవేటు అని కార్పొరేట్ అంటే స్కూల్స్ని కానీ డెవలప్ చేయడానికి వాటిని పెంపొందించడానికి అనుకోవచ్చు ఇదంతా. అరే మూతేసే ప్రభుత్వం ఇప్పుడు 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందియాలని అదేదో ఆర్టికల్ 21 ఏమో చెప్తుందట. నువ్వు అదే చెప్తున్నప్పుడు నువ్వు ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య ఏడిస్తావు? ప్రభుత్వం ఇస్తుంది, ప్రైవేట్ ఇయ్యది. మీ యూపీఏ గవర్నమెంట్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనే ఒక యాక్ట్ తెచ్చిండ్రు. దాంట్లో మొదటి రాతనే ఉంటుంది. మొదటి రాత ఏం చెప్తుందంటే ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య ఇవ్వాలి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకంటది. కిందికి వచ్చి పాఠశాలలో పిల్లలు లేని టీచర్లను తీసుకుపోయి ఇంకొకడ అసలు నువ్వు పిల్లల కోసం పని చేస్తున్నావా, టీచర్ల కోసం పని చేస్తున్నావా? పిల్లలకు విద్యను అందించడానికి పని చేస్తున్నావా, లేకపోతే టీచర్లు నాకు ఆర్థిక భారం అవుతుంది ఈ భారం తగ్గించుకోవడానికి టీచర్లను తీసి ఇంకొకడేస్తున్నాను పని చేస్తున్నావా? అంటే దీని వెనుక అంతర్గతంగా ఏముంటుంది అంటారు అసలు? మరి స్కూళ్ళను మూసేయడానికి గల కారణాలు ఏంది? ఆర్థికపరమైన భారం. నవీన్ మిట్టల్ అనేటోడు పోయిన గవర్నమెంట్లో కాలేజ్ ఎడ్యుకేషన్కి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి, టెక్నికల్ ఎడ్యుకేషన్కి ఉండే. కాలేజీ ఎడ్యుకేషన్ కింద 7 కళాశాలలు అనేవి పనిచేస్తుండే. 54-56 ఉండే. యాజమాన్యం ప్రైవేటు, ప్రభుత్వం టీచర్లనిచ్చి 7 టీచర్లనిచ్చి 7 ఇచ్చి నడిపించింది. టీచర్లే గవర్నమెంట్ టీచర్లు, నాన్ టీచింగ్ గవర్నమెంట్. అట్లాంటి స్కూళ్ళనన్నీ కాలేజీలన్నీ మూసేసిండు. ఒక నివేదిక ఇచ్చిండు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారికి. ఇంతమంది టీచర్లని రీడిప్లై పేరట మేము ఈ 7 కళాశాలల్లో పనిచేసే టీచర్లను తీసుకుపోయి గవర్నమెంట్ కళాశాలల్లో వేయడం వల్ల ఇగో ఇంత ఆదాయం మిగిలిందన్నారు. ఈయనకేమన్నా ఐఏఎస్ చదువుకున్నాడు, అక్కలు ఉండాలి కదా ఐఏఎస్ ఎట్లా చదువుకున్నాడో నాకైతే అర్థం కాలే. నువ్వు టీచర్లను తీసుకుపోయి ఫుల్ స్ట్రెంత్ ఉన్న కాలేజీలల్లో వాళ్ళు ఉచిత విద్యను అందిస్తా అనే మోటోతోటి కళాశాలలు ఏర్పాటు చేస్తే వాళ్ళకు భూములు ఇచ్చి, వాళ్ళకు బిల్డింగ్లు ఇచ్చి, వాళ్ళకు పాఠశాలను నడిపించుకోవడానికి డబ్బులు ఇచ్చి అన్నీ వెడి చేస్తే వాళ్ళతోటి మాటలిని వాళ్ళ దగ్గర ఇచ్చి ఏం చేసిండు? రీడిప్లై పేరట్ టీచర్లను తీసుకుపోయి ఇంకొక ఆడ వారేసిండ్రు. మన అపాయింట్మెంటు అండ్ రిటైర్మెంట్ ఒక దగ్గరనే టీచర్ది, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ది అపాయింట్మెంట్ డిశ్చార్జ్ 7 కాలేజీలు అయితే ఆడేది వాడిని తీసుకుపోయి శంకు సర్కం లేచిండు. స్ట్రెంత్ ఉండగా మళ్ళా నేను అదే కోర్టుకు చెప్తే నాకు ఎంత బాధాకరమైన 2018లో ఒక కేసు వేసిన, అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన కేసు వేస్తే ఇప్పటి వరకు బెంచ్ మీదకి రాదది, ఆర్గ్యుమెంట్ కాదది, దానికి కౌంటర్లు ఉండయి. అది ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఇష్యూ, ఒక పర్టికులర్ అకాడమిక్ ఇయర్ ఉంటుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కేసులన్నీ పెండింగ్లో పెట్టడం ద్వారా ఏం ఆనందిస్తున్నారు మీరు? కోర్టు ఏం ఆనందిస్తుందని అడుగుతున్నా నేను. ఇవాళ నేను ఒక సగటు పేదోనిగా
అరే 3,000కు రావాల్సిన విద్య 30,000కు వస్తుంది అని నేను కేసేసి ఇది తప్పు స్ట్రెంత్ ఉందంగా టీచర్లను తీసుకుపోయి ప్రైవేటైజేషన్ చేసిండ్రు, ఆస్తులు గీస్తులు అన్నట్లనే ఉన్నాయని ఒక కేసు వేసిన. పిల్లలకు భారం అవుతుంది అని వేస్తే అది బెంచి మీదకి రాదు ఇప్పటి వరకు. ఇక న్యాయ వ్యవస్థను ఏమని నమ్ముతారు? న్యాయం ఎట్లా జరుగుతుంది? కొలమానం ఉండదా? రిట్టుకు కొలమానం ఉండదా? ఇన్ని రోజులలో సెటిసైడ్ చేయాలనే డిసిషన్స్ ఉంటాయా? ఏళ్ళ తరబడి ఉంటాయా కేసులు? ఇవైనా క్రిమినల్ కేసులా? ఊరికే తీర్పులు ఇస్తే నిర్దోషి దోషిగా మారిపోతాడు అన్నట్టు చెప్పడానికి ఏమైనా క్రిమినల్ కేసులా? అంటే ఇట్లుంది. ఒక్క అవినీతి అధికారి ఇలా ఒక వ్యవస్థని హోల్డ్ చేయడం వల్ల, ఓ వ్యవస్థకి పెద్ద ఉండడం వల్ల ఎంత తప్పు జరిగిపోయిందడా. ఇంకో చోద్యం చెప్తా వినండి. వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ అంట. ఎవడు పెట్టవన్నాడా నేను? ఫీజు రియంబర్స్మెంటు ఎవడు అడిగిండు? ప్రజలు ఎవడన్నా అడిగినరా? మీ తీటకు మీరు పెట్టుకున్నారు, అది మీ అవసరాని కోసం పెట్టుకున్నారు. ఇలా మీరు డబ్బులు ఇయ్యరు, వాడు తల్లిదండ్రుల దగ్గర డబ్బులు వసూలు చేస్తుండు. కాలేజోడు మీరు డబ్బులు ఇయ్యరు, కాలేజోడు సర్టిఫికెట్లు ఆపుకొని ఇలా డబ్బులు వసూలు చేస్తుండ్రు. ఇలా ఎందుకు ఒప్పుకున్నావు? ఫీజులే తక్కువ రెడ్యూస్ చేయి. అడిగినప్పుడల్లా పెంచుడు కాదు, రెడ్యూస్ చేయి, తగ్గి. ఫీజుల మీద నియంత్రణ కమిటీ వేసి ఈ 10,000 నీ ఇష్టం ఉంటే నడుపు, లేకపోతే మూసుకో. ప్రైవేట్ ఎవడికి కావాలి? ఎవడన్నా అడిగినా ప్రైవేట్ కావాలని? ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేయాలని విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చేది మీరే. ప్రభుత్వ వ్యవస్థ మీరు సిగ్గు అవుతుంది. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రభుత్వ విలాసాలలో తిరుగుతూ మీరు ఇవాళ ప్రభుత్వ శాఖలు నీకుండాలే సిగ్గు చెప్పడానికి. శాఖలు పనిచేస్తలేవు, టీచర్ల పనితీరు మంచిగా లేదు, లేదా లెక్చరర్ల పనితీరులు మంచిగా లేవు అని చెప్పడానికి మీరు కదా సిగ్గుపడాల్సింది, మీకు కదా సిగ్గు ఉండాల్సింది. వాని మీద అధికారి ఎవడు? నువ్వే కదా. 5 ఏళ్ళ అధికారివి నువ్వే కదా. కాబట్టి ఇవన్నీ వేస్ట్. అదంతా ఎందుకు? నిన్న మొన్నటి దాకా 2013లోనో 14 ఒక జీవో తీసుకొచ్చింది, జీవో నెంబర్ 13 తీసుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజీలు మీరు సీట్లు అమ్ముకోనరని డోర్లు ఓపెన్ చేసిండ్రు. 18 లక్షల అన్న, 18 లక్షల ముఖ్యమంత్రి 18 లక్షలకు ఒక సీట్ అమ్ముకుంటే నీ అకాడమిక్ ఇయర్లో వెబ్సైట్ నోటిఫికేషన్ వస్తే మేనేజ్మెంట్ కోటా మొత్తం అమ్ముకున్నారు. ఇక నీ పార్టీకి నీకెంత పంపిరో నాకైతే తెలియదు కానీ సీట్లు అమ్ముకున్నారు. ఏది రిఫార్మ్ ఇంత గొప్పగా పనిచేస్తుంది విద్యాశాఖ. వైస్ ఛాన్సలర్లు లేరు. 10 ఏళ్ళు IIITకి గంజాయి తాండవం ఆడుతుందడా. IIITలా గంజాయి చిన్నపిల్ల జేబులల్లా గంజాయి దొరుకుతుంది. చట్టం మార్చి పడదోబు. కేంద్ర గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయి. మానవ వనరులే కదా ఈ దేశానికి ప్రగతి. వాడే గంజాయికి అలవాటు పడి తాగుడుకు అలవాటు పడి 50,000 కోట్ల తాగుడు, 50,000 కోట్లు తాగినోడు, బుర్రల మద్యం ఉన్నోడు మానభంగం చేయకపోతే ఏం చేస్తాడు? బుర్రల మత్తున్నోడు మానభంగం చేయకపోతే ఇంకేం చేస్తాడు? మనకి తల్లి తెలియదు, చెల్లె తెలియదు, అక్క తెలియదు, ఎవడు చేసేది అంత మీరు కాదు. బుర్ర తక్కువ నాయాలు మీరు చేసేది. ఎవడు పెట్టుకున్నాడు? మద్యం బంద్ చేయి. ఎన్టీఆర్ మద్యం పాలసీని బంద్ చేసిండు, నడిపించగలిగిండు. ఇప్పటికీ గుజరాత్ రాష్ట్రంలో అసలు మద్యం లేదు, నడిపించుకుంటలేరా? ఎవరిని ఖరాబ్ చేస్తున్నావు? దేశంలో 8 రాష్ట్రాలల్లో ఏ రకమైన రోగం, కొన్ని రోగాలని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. కొత్త రోగాలు వస్తున్నాయి. అందులో 4వ రాష్ట్రం మనది. 4వ రాష్ట్రం రోగాలని ఐడెంటిఫై చేయలేని రాష్ట్రము 4వ రాష్ట్రం. ఏం పొడుస్తున్నాం చెప్పు ఆడ వండి. నిన్న మొన్న 3 రకాల రోగాలు తెలంగాణ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ మొత్తం, ఉత్తర దక్షిణ అని తేడా లేకుండా తెలంగాణ మొత్తం టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ 3 రోగాలు. ఏం చేస్తున్నాం? దానికో మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నాం? వానలు వస్తాయని తెలియదా? ప్రజలని అవేర్ చేయాలని తెలియదా? వాళ్ళకు కావాల్సిన ఏదైతే అవసరాలు, కనీస అవసరాలు, వాళ్ళ భద్రత రీత్యా, వాళ్ళ ప్రాథమిక చికిత్స నిమిత్తము అలాంటి చేయాల్సిన అవసరం లేదా? కోట్ల రూపాయలు ఏడా ప్రైవేటు హాస్పిటళ్ళల్లో సంచులు లెక్క ముళ్ళేలు ఇడిచిపెట్టేస్తున్నారు పేద ప్రజలు.
ప్రైవేట్ ఆసుపత్రులలో ఒక్క టెస్ట్ చేస్తే 2 టెస్టులు చేస్తే 4,500 రిసీటు బిల్లు. ఓకే అన్న, మొన్న మెడికల్ హాస్పిటల్లో చూసుకుంటే అక్కడ రేవంత్ రెడ్డి దాన్ని పోయి ప్రారంభించిండు. ఆ హాస్పిటల్లోనే ఠాగూర్ సినిమాని విలిపించే విధంగానైతే శవానికి ట్రీట్మెంట్ చేసి లక్షలు దండుకున్నారు. నేను అదే చెప్తున్నా, ఇవాళ నువ్వు పనిచేస్తున్న ముఖ్యమంత్రి మంత్రివర్గం పనిచేస్తున్నది గవర్నమెంట్లో, ప్రైవేట్లో కాదు. నువ్వు పనిచేస్తున్న గవర్నమెంట్ శాఖను నువ్వు సందర్శించక, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోక, ప్రైవేట్ హాస్పిటల్లో నువ్వు పోతే గవర్నమెంట్ మీద మంచి పేరు ఎట్లుంటుంది? ఎవడో ఆ చెడ్డ పేరు తయారు చేసింది ఈ లుచ్చ రాజకీయ నాయకులు కదా, రాజకీయ నాయకులు కదా. 5 ఏళ్ళకు పీక్తే పోయేటోళ్ళు వీళ్ళు కదా తయారు చేసింది చెడ్డ పేరు. అధికారుల కన్నా సోయి ఉండాలి కదా. వీడు వస్తాడు పోతాడు, నాకు భారత రాజ్యాంగం ప్రామాణికము, చట్టంకి లోబడి నేను పనిచేస్తాను, ఈయనకి సోయి ఉండాలి కదా. ఎట్లా వాడితే అట్లా, వాడు ఎవడో చెప్తే ఎట్లా వాడితే అట్లా, బుర్ర తక్కువడు చెప్తే ఇని సిస్టమ్ని ఖరాబ్ చేసింది మీరు, చెడ్డ పేరు వచ్చేది మీకు మాకు కదా. ఇలా మా అవసరాలు తీరుతలేవు కదా అని అడుగుతున్నా నేను. ఇవాళ ఎట్లా పోవాలి నేను గవర్నమెంట్ ఆసుపత్రికి? దాని మీద చెడ్డ పేరు చేసి కూకున్నావు కదా. గవర్నమెంట్ పాఠశాలకు ఎట్లా పోవాలి? దాన్ని చెడ్డ పేరు చేసి కూకున్నావు కదా. ఎట్లా పోతా నేను? ఎట్లా పోతా? నువ్వే కదా ఒక రాజకీయ నాయకుడు ఉండి దానికి మంచి పేరు తీయవలసింది, పోయి పరిపాలనలో భాగస్వామ్యమై ఇలా చెడ్డ పేరు తెచ్చి ఇలా అవి బాగలేవు, ప్రజలు నమ్ముతారు. ఎట్లా నమ్ముతారు? నమ్మకాన్ని కలిగించాల్సింది నువ్వు కదా. నీ బిడ్డనేమో అక్రెడిట్ స్కూల్లో చదువుతాడు, నా బిడ్డనేమో గవర్నమెంట్ పాఠశాలలో చదువుతాడు. ఎట్లా నమ్మకం కలుగుతుంది? నువ్వు ఎంప్లాయీ, నేను ఎంప్లాయీనే, అవునా? మరి ఎట్లా చదివిస్తాడు? టీచర్ కొడుకు ప్రభుత్వ పాఠశాలలో ఎట్లా టీచింగ్ చేపిస్తాడు? నువ్వు మంత్రివి, ముఖ్యమంత్రివి, నువ్వు చేర్పియాలి కదా నీ పిల్లల్ని. నేను ఆదర్శంగా ఉన్నానే. ఏదో ఉండబట్టలేక బాధకు బందీకి మాట్లాడు, ఆక్రోషంగా అక్కుడు తప్ప అంతా వేస్ట్. ఇదంతా అర్థం కావాలి, సమాజానికి అర్థం కావాలి. అర్థం కాని వాళ్ళకి అర్థమైనోడు చెప్పాలనే తపనతోడు ఎప్పుడు, లేకపోతే ఏముంటుంది ఇక్కడ? ఏముంటుంది? నీకు విద్య, వైద్యం, శాంతి భద్రతలు ఈ 3 కావాలి కదా. గత ప్రభుత్వానికి జోలికి వెళ్ళట్లే. వాళ్ళు లంగలు, దొంగలు, వాళ్ళు అవినీతి పరులు, కుటుంబ పాలనని పక్కకెట్టినాం. మరి నువ్వు దానికి ఏవైతే ఆరోపణలని బేస్ చేసుకొని నీకు ఓట్లు వేసినామో, నువ్వు ఆరోపణలకు అతీతంగా పనిచేయాలి కదా. నీకు వాళ్ళకి ఏం తేడా ఉంటుంది? అది కరెక్ట్ కాదు. మీరందరూ మోస్ట్లీ 199% కుటుంబ పార్టీలే. బరాబరి అన్ని కుటుంబ పార్టీలే. రేవంత్ రెడ్డిది కూడా కుటుంబ పార్టీ బరాబరి. అది గాంధీ కుటుంబం. ఇవాళ ఐఎన్సి అన్నాడు, రెడ్లు జోడెడ్లు అని అప్పుడు ఒక పార్టీ పెట్టిండ్రు తెలుసా? ఇందిరాగాంధీని కాదనే పెట్టిండ్రు కదా. ఇవాళ ఇందిరాగాంధీ ఇందిరా ఏఎన్సీ కదా ఇవాళ పరిపాలన చేస్తుంది. ఇవాళ ఆనాడు స్వాతంత్రోద్యమంలో వచ్చిన ఐఎన్సీ కాదు ఇది. అది గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి తెలియదు. అది కుటుంబ పార్టీ. ఇలా ఎవడు అడిగిండు? నీ ఇలా నెహ్రూ చచ్చిపోగానే ఇందిరాగాంధీ రావాలని ఎవడు అడిగిండు? ఎవడన్నా కోరుకున్నాడా? ఇందిరాగాంధీ పోగానే రాజీవ్ గాంధీ రావాలని ఎవడు అడిగిండు? రాజీవ్ గాంధీ పోగానే సోనియా గాంధీకి రావాలని ఎవరు అడిగినరా? మీకైతేనే నైపుణ్యం ఉంది, ఇంకెవరికి లేదా? పార్టీలు అంతమంది కార్యకర్తలు ఉన్నారు, అంతమంది నిఖార్సైన వాళ్ళు ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సల్యూట్ చేస్తాం, నీ పార్టీలనే. లాల్ బహదూర్ శాస్త్రి సలాం చేస్తాం. మంచి చాలామంది మేధావులు ఉన్నారు. వాళ్ళని ఎవరిని రానియలే, ఎందుకంటే కుటుంబం కాబట్టి రానియలే. సరే, మొత్తానికి చివరిగా రేవంత్ రెడ్డికి ప్రజాపాలన మీద మీ అభిప్రాయం ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇలా పార్టీ మీకు టికెట్ ఇస్తుందేమో, పార్టీకి మీకు అంకిత భావం ఉండాలనేమో. కానీ పార్టీ టికెట్ ఇచ్చిన, పార్టీకి అంకిత భావం ఉన్న ప్రజలు మీకు బాసులు, ప్రజలు బాలకులు. ప్రజాభిప్రాయం ఏదైతే ఉంటుందో దానికి విరుద్ధంగా ఎవడు పనిచేసినా పాత్ర పెడతారు. చూసినాం. నిన్ను ఎన్నుకున్నారంటే ఇలా నీ మీద ప్రేమ కొద్దీ నిన్ను ఎన్నుకోలే, ఇలా ఆయన మీద కోపం కొద్దీ, గత ప్రభుత్వం మీద కోపం కొద్దీ ఎన్నుకున్నారు. నువ్వేం చేయాలి? గత ప్రభుత్వం ఏవైతే చేసిన తప్పుడు పనులను సంస్కరించుకొని సరిదిద్దుకొని రిఫార్మ్ ఏందో నువ్వు చూపించాలి ప్రజలకి. నీ గొప్పతనం కాదు. అసలు తెలంగాణ వెనుకబాటు తరగడానికి కారణం కాంగ్రెస్. 65 ఏళ్ళ మీ పాలనల
ఈ 75 సంవత్సరాలలో 65 ఏళ్ళ పాలన మీరే ఉన్నారు. ఆ పాలన మొత్తం ఆంధ్రోళ్ళకే ఇచ్చిండ్రు, మాకు ఇయ్యలే. దానికి కారణం మీరే. ఈరోజు మేము ఇది చేయలే, మేము అది చేయాలని మాటలు మాట్లాడకుండ్రి, ప్రజలను మభ్యపెట్టకుండ్రి. ఎలా అవన్నీ ఇడిచిపెట్టి ప్రజారంజకంగా పరిపాలన చేయర్రి. పాలకులుగా మేము గుర్తిస్తాం, మిమ్మల్ని పరిపాలకులుగా గుర్తిస్తాం. లేదు అంటే బరాబరి పాతర పెడతాం. ఇది మాత్రం తప్పది. కాబట్టి ఇలా పార్టీ ఏదో చెప్పిందని, పార్టీ ఇది చెప్పిందని, పార్టీ అది చెప్పిందని ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా పోతే మాత్రం మీరు పాలకులుగా ఉండరు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షంలో ఉంటారు. మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నంతసేపు అడ్డగోలుగా మాట్లాడినా వాళ్ళు మాట్లాడుతూను మీరు మాట్లాడిండ్రే అనుకున్నాం. అధికార పక్షంకి వచ్చిండ్రు, ప్రతిపక్ష నాయకులు లెక్క మాట్లాడకుండ్రి. వీధి గుండా రౌడీ లెక్క మాట్లాడకుండ్రి. మీరేదైతే చెప్పినరో, మీరేదైతే నాకు గౌరవం ఇవ్వకుండా నా కుర్చీకి గౌరవం ఇవ్వాలంటే నువ్వు ఊకున్న కుర్చీలో కూడా ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాలో ఆ బాధ్యతాయుతమైన మాటలు మాట్లాడుండ్రి. అప్పుడే నీకు గౌరవానికి ప్రతి గౌరవం దొరుకుతుంది. లేదు అంటే నువ్వేం మాకు అతిథుడి కాదు. ఇలా నువ్వు వాళ్ళు మాట్లాడినట్టే నువ్వు మాట్లాడితే మాత్రం తీసి బండగొట్టుడు మాత్రం తప్పది అనేది ఈ ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి.